ఒకటా రెండా? ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, అవినీతి రహిత పాలన అనే లక్ష్యాలతో 15 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారం చెలాయించిన ఆప్ భవిష్యత్తుపై ఇప్పుడు మబ్బులు కమ్ముకున్నాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ఆలంబనగా చేసుకుని గద్దెనెక్కిన ఆప్ అదే అవినీతిలో కూరుకుపోయి బలైపోయింది. ఆ పార్టీ ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ముగిసిపోయింది. అభివృద్ధిని గాలికి వదిలి కేంద్రంతో గిల్లి కజ్జాలకే ప్రాధాన్యతనిచ్చారు కేజ్రీవాల్. అసలు ఏం సాధించామో చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయింది ఆమ్ ఆద్మీ పార్టీకి. వరుసగా 4వ సారి అధికారం చేపట్టాలని కన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టలేక చతికిలబడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవటాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాల్ని గెలుచుకోగా ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్వయానా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావటం, సీఎం అతిషి నెగ్గడం కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. 10 ఏళ్లు పాలనలో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచలేదు. 10 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఆప్పై సహజంగానే కొంత ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఆప్ ఓటమికి స్వయంకృత అపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఓటమికి దారితీసిన కారణాలు ఏంటన్న దానిపై ఆ పార్టీలో అంతర్మథనం సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అసలు ఎందుకు ఓడింది? అవినీతి ఆరోపణలే కొంపముంచాయా? వ్యూహాల్లో వెనుకబడిందా? ఆప్ ఓటమికి కారణమైన 10 ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం. అవినీతి వ్యతిరేక పునాదులపై పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. దీంతో ఆ పార్టీ ప్రతిష్ట మరింత మసకబారింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావటం కూడా ప్రతికూలంగా మారింది. అలాగే ఢిల్లీ సీఎం అధికారిక నివాసంలో అవినీతి, లిక్కర్ స్కామ్ అభియోగాలు ఆప్ ప్రతిష్టను మసకబార్చాయి. ఈ అవినీతి ఆరోపణలు కూడా ఆప్ ఓటమికి ఓ కారణమయ్యాయి. కైలాష్ గెహ్లోట్ సహా పలువురు ఆప్ అగ్రనేతలు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయ అవకాశాలు మరింత పెరిగాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పాత నేతలకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపు ఆప్నకు తలనొప్పిగా మారింది. పాత నేతల్లో చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అలాంటి స్థానాల్లో బీజేపీకి అనుకూలంగా మారింది. కొంతమంది కీలక నేతలకు కేజ్రీవాల్ అసెంబ్లీ స్థానాలను మార్చారు. దీనివల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురైంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మౌలిక సదుపాయాలపై చాలా మంది ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో యమునా నదిలో కాలుష్యం ప్రధాన అంశంగా మారింది. దీనిపైనే అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి, తీవ్ర ఆరోపణలు చేశాయి. అలాగే ఢిల్లీలో వరదలను అరికట్టడంలో ఆప్ సర్కార్ విఫలమైందని ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ ఆప్ విజయ అవకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉచితాలు తప్ప అభివృద్ధి శూన్యమని విపక్షాలు ఆరోపించాయి. అందుకే నరేంద్ర మోడీ హయాంలోని డబుల్ ఇంజిన్ సర్కార్కే ఓటేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నినాదాన్ని విశ్వసించిన ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్తో ఓటర్లను ఆకర్షించినప్పటికీ అది ఆశించిన మేర ఫలితాలను ఇవ్వలేదని అర్థమవుతోంది. ఢిల్లీలోని అన్ని ప్రాంతాలకు పైపుల ద్వారా నీటి కనెక్షన్లు ఇస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఇప్పటి వరకు ఆప్ నెరవేర్చలేదనే వాదనలు వినిపించాయి. దీంతో ప్రజలు ఆప్ని కాదని బీజేపీకి జై కొట్టినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2020 మేనిఫెస్టోలో ఢిల్లీలో కాలుష్యాన్ని 60% తగ్గిస్తామని ఆప్ వాగ్దానం చేసింది. ఈ హామీని అమలు చేయటంలో ఆప్ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా ఆప్ను దెబ్బకొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ విద్యా విధానం, మొహల్లా క్లినిక్లపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఢిల్లీ పాఠశాలల్లో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆప్ అనుమతించడం లేదని విన్నాను. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నారని ప్రధాని మోడీ ఢిల్లీ విద్యా విధానంపై ఆరోపణలు గుప్పించారు. ఇలా ఆప్ చేపట్టిన సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శల దాడి చేసింది. ఇవి ఈ ఎన్నికల్లో బాగా పనిచేసి ఆప్ ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని గతంలో ఆప్ హామీ ఇచ్చింది. తమకు ఉద్యోగాలు కల్పించడంలో ఆప్ సర్కార్ విఫలమైందని యువత ఆగ్రహంతో ఉన్నట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఆప్ని కాదని బీజేపీ వైపునకు వారు మళ్లినట్టు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకొస్తానని గతంలో కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ హామీని సాధించడంలో కేజ్రీవాల్ విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. ఈ హామీ కూడా ఆప్ని దెబ్బకొట్టిందని తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. భవిష్యత్తు ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అసెంబ్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయాలని కోరారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పరాజయంపై ఆ పార్టీ మాజీ నేత న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఓటమికి కేజ్రీవాలే కారణమని ఆరోపించారు. పారదర్శకం, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం కోసం రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సిన పార్టీని కేజ్రీవాల్ చాలా తొందరగా అవినీతిమయం చేశారని ధ్వజమెత్తారు. తన కోసం 45 కోట్లతో శీష్ మహల్ నిర్మించుకున్నారు. లగ్జరీ కార్లలో తిరిగారు. ఆయన నిజమైన పాలనా విధానాన్ని మరిచారు. అవినీతి మార్గంలో ప్రభుత్వాన్ని నడిపించారంటూ విరుచుకుపడ్డారు. ఆప్ పతనానికి ఢిల్లీ ఎన్నికలు ఆరంభమని వ్యాఖ్యానించారు ప్రశాంత్ భూషణ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమితో పంజాబ్లోని ఆ పార్టీ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కొన్నాళ్లపాటు పంజాబ్ పైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించొచ్చని భావిస్తున్నారు. అక్కడ పనితీరును మెరుగుపరుచుకోవటం, పార్టీని బలోపేతం చేయటం ఆమ్ ఆద్మీకి ఇప్పుడొక సవాల్. మరోవైపు ఢిల్లీ ఫలితాలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్కి అగ్ని పరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో పార్టీ ఓడిపోయింది. ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేస్తామనే హామీని ఇచ్చి 2022లో పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో 117 అసెంబ్లీ స్థానాలకు గాను 92 చోట్ల నెగ్గి ఆప్ అధికారంలోకి వచ్చింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో 13 స్థానాల్లో కేవలం 3 స్థానాలకే ఆప్ పరిమితమైంది. ఢిల్లీలో విఫలమైన పార్టీ పంజాబ్ను ఎలా ముందుకు తీసుకువెళ్తుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భగవంత్ మాన్ కేవలం ముఖ్యమంత్రి అని, కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.